ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కిట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. జగన్ పై జోకులేసి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళీ అనకూడదురా నాయన, నువ్వు వినియాలంతే అనకూడదురా నాయన అన్న ఆడుతూ. ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కిట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. జగన్ పై జోకులేసి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో జగన్ ను అవహేళన చేయడం అభ్యంతరకరమన్నారు ఆయన. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు బొత్స. కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైశాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు కేరింతలు కొడుతున్నారో, ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం. అది అభ్యంతరకరం. అది అభ్యంతరకరం. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఒకరు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ఏం కేరింది కూడా ఏమని నిన్ను బ్రదర్ని వచ్చి నేను వచ్చి ఇష్టం వచ్చినట్టు చుమ్మెట్టి కేరింది కొడితే అది తప్పు కాదు. సినిమాల్లో ఆ భాష ఉంటుందా? సినిమాలో ఆ భాష ఉంటుందా? సినిమాలో ఆ భాష ఉంటుందా? ఏంటది? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు, కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది. అది సెషన్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ సంస్కృతి ఇక జగన్ ని అవమానించారంటూ బొత్స అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ స్కిట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళీ అనకూడదురా నాయన, నువ్వు వినియాలంతే అనకూడదురా నాయన అన్న ఆడుతూ పోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు.